నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. పలమనేరు పట్టణంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో సినీ నటుడు ప్రకాష్ రాజ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన దేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపిస్తూ దేశద్రోహిగా పేర్కొని వెంటనే దేశ బహిష్కరణ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా విహెచ్పి నాయకులు మాట్లాడుతూ దేశానికి హాని చేసే విధంగా వ్యాఖ్యలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను అవమానించే వ్యాఖ్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. అందరికీ హిందూ బంధువులందరికీ కూడా నమస్కారం. ప్రతి ఒక్కరు కూడా పాదాభివందనం చేస్తూ ఈరోజు విశ్వ హిందూ పరిషత్ అవుతానేమి పలమనేరు పట్టణంలో ఉన్నటువంటి అన్ని హిందూ సంఘాలు, అదేవిధంగా పలమనేరులో ఉన్నటువంటి హిందువులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఇటీవల సినిమా యాక్టర్ ప్రకాష్ రాజు హిందూ ధర్మం పైన శ్రీరాముని యొక్క ఉనికి మీద ప్రశ్నార్థకంగా మాట్లాడడం జరిగింది. కేవలం రాముడు వచ్చేసి ఉత్తరప్రదేశ్ ఉత్తర దక్షిణ భారతదేశంలో విభజించే పరిస్థితికి ఈరోజు రాజకీయం వెలుగుడుచుండేది. రాముడు వచ్చి పండు దొంగతనం చేస్తే రావణాసుడు అతని పైన చర్య తీసుకున్నటువంటి అనుచిత వాక్యాలు మన హిందూ ధర్మం పైన, హిందూ దేవుల పైన. ఎందుకంటే 100 కోట్ల మంది ఆరాధ్య దైవం అనేటువంటి రాముని పైన అనుచిత వాక్యాలు చేసినటువంటి ప్రకాష్ రాజ్ని సుమోటో కేసుకున్న బుక్ చేసి అతడు ఇటువంటి కార్యక్రమాలు మరి ఎక్కడా చేయకుండా తక్కువైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే భారత రాజ్యాంగం రాసేటప్పుడే, భారత రాజ్యం లిఖితమైనటువంటి భారత రాజ్యం రాసేటప్పుడే ఆ రాజ్యాంగంలో సీత రాముడు అదేవిధంగా లక్ష్మణుడు ఉన్నటువంటి ఒక చిత్రాన్ని చిత్రీకరించి దాని తర్వాత భారత రాజ్యాంగం రాశారు. అంటే భారత రాజ్యాంగం లిఖించేటప్పుడే రాముని యొక్క స్థానము అదనమాట. ఈరోజు భారత రాజ్యాంగం పైనటువంటి రాముడిని కూడా అతన్ని ద్వేషిస్తున్నాడంటే దీన్ని సుమోటో కేసు కూడా తీసుకుని ప్రభుత్వం వాళ్ళపైన చర్య తీసుకోవాలి. అదేవిధంగా ప్రకాష్ రాజు చిత్రసీమ నుంచి కూడా బహిష్కరించాలి. ఏ యొక్క రంగంలో కూడా, ఏ యొక్క లాంగ్వేజ్ లో కూడా అతని సినిమాల్లో తీసుకోకుండా బహిష్కరిస్తే సమాజంలో తీసుకుని, అట్లా కాకుండా నిర్మాతలు ఇంకా జరగబోయేటువంటి సినిమాల్లో అతని కానీ ప్రొడ్యూసర్లు అతన్ని కానీ నటింపజేస్తే ఆ యొక్క సినిమాలను కూడా బహిష్కరణ చేసి అడ్డుకోవడం జరుగుతుంది. కావున చిత్ర మండలి వాళ్ళు కూడా చెయ్యెత్తి దండం పెట్టి మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఇలాంటి హిందూ ద్రోహుల్ని మీరు ఎంకరేజ్ చేయొద్దండి. అతని పైన తగు చర్యలు తీసుకుని చిత్ర పరిశ్రమలకు బహిష్కారం చేసి అతని పైన తగు చర్యలు తీసుకోవాలని చెప్పి అదేవిధంగా చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా హిందువులు అనుకోక జరుగుతున్న కారణం హిందూ ధర్మంలో ఉన్నటువంటి హిందువులకి ఐకమత్యం లేకపోవడం. గుడికి పోతాం, నోములు చేసుకున్నాం, పండుగలు చేసుకున్నాం, జాతరలు చేసుకుంటాం, కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరితో కూడా కలిసిమెలిసి ఉంటాం. కానీ హిందూ ధర్మానికి ఏదైనా ఉనికికి ప్రశ్నార్థకరమైనప్పుడు ఏ హిందువు కూడా ఇంటి నుంచి బయట రాకుండా ఉండడం వల్ల మన హిందువులకి అందరూ కూడా చిన్న చూపు జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు హిందువుని క్రిటిసైజ్ చేయడం, హిందూ దేవుని క్రిటిసైజ్ చేయడం చేస్తున్నాం. ఇతర మతస్థుల జోలికి ఇదే ప్రకాష్ రాజు ఇతర మతాల జోలికి పోయింటే ఈ పాటికి సవంగా తేలి ఉండే పరిస్థితి. కానీ సిగ్గు, చరము, మానము, హీనము లేనటువంటి మన హిందువులు ఇంటికే పరిమితమై, వ్యాపారాలకు పరిమితమై మనకు ఉండిపోయిన దానివల్ల ఈ సనాతన ధర్మానికి జరిగినటువంటి లోటు జరుగుతుంది. ఇంకనైనా హిందువులు ఇద్దరు మేల్కొంటే గానీ హిందూ ధర్మాన్ని కాపాడుకోలేని పరిస్థితిలో మనం ఉన్నాము. కాబట్టి దయచేసి హిందూ ధర్మానికి ఏదైనా ఆపద కలిగినప్పుడు హిందువులందరూ ఒకటిగా కావాలని చెప్పి కోరుకుంటున్నాం. హిందువులకు అందరికీ